వెడవలూరు మండలం బావిళ్ల గ్రామం ఉప్పలపాడులో ఓ ఇంట్లో చోరీ జరిగింది. రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు తాళాలు పగలగొట్టి ఇంట్లో చొరబడి బీరువాను పగలగొట్టి 20,000 రూపాయల నగదును చోరీ చేశారు. విషయం తెలుసుకున్న ఇంటి యజమాని పిండి రుబేన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ, తాము నెల్లూరులో ఓ ఇంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళుతుంటామని తెలిపారు. ఇటీవల ఇంటి నిర్మాణం కోసం 20,000 రూపాయలు బీరువాలో పెట్టి వెళ్లామని చెప్పారు. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారని వాపోయారు. గ్రామంలోని వ్యక్తులు దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. చిల్లర అట్ట పెట్టేసినారు. ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఎరగ ఇంత జరిగి ఇంత ఘోరం జరిగేది ఎవరో కనిపెట్టి చేశారు సార్. ఇదేదో మత్సానికైనా నేను ఏంటంటే పండుగ కొద్ది పని చేసుకున్నాం అని తిరుగుతా ఇక నా ఇదిగా ఉన్నాం. ఇవి కూడా ఒక నెల కిందటే తెచ్చి పెట్టుకున్నాం. ఇవన్నీ ఈ మంచి ముందు అడుగులు ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు. మావి కూడా కాలం పని కలిపినట్టు అమ్మాయి. మేము ఊర్లో ఉన్నాము. మేము అప్పుడప్పుడు వచ్చి పోతా ఉంటాము. ఈ విధంగా 3 రోజుల కిందట వచ్చి కూడా 20,000 రూపాయలు డబ్బులు పెట్టాను ఇంటి పని చేయించుకోవాలని. ఈ విధంగా ఎవరో చేశారు. బయట వాళ్ళైతే చేయలేదు నాయన. ఇది ఉండూరు వాళ్ళే చేశారు. ఇవన్నీ ఎవరు జరగకూడదు. ఇది ఎవరో కనిపెట్టి చేశారు. ఇది ఎట్ట చేస్తారో మీరే చేయాలా ఈ న్యాయం.